మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల చెదురుముదురు గొడవలు జరిగాయి. నిజామాబాద్లోని ఓ బూత్లోకి దూసుకెళ్లారు బీజేపీ ఎంపీ అరవింద్. దొంగ ఓట్లు వేస్తున్నా పట్టించుకోవట్లేదని పోలీసుల తీరుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఆయన. బీజేపీ శ్రేణుల్ని పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించడంపై అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు, బయటికి రావద్దు, మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన, నేను పంపితేనే వచ్చిన, నువ్వు పంపలే. మీ వాళ్ళు ఎవడరాడు జవాబు ఇచ్చింది? ఏం జవాబు ఇచ్చినావు? సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల సందర్భంగా హై డ్రామా నడిచింది. కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారంటూ కాకీలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుపై విరుచుకుపడుతూ పోలింగ్ ని ఆపేయాలని జగ్గారెడ్డి బూత్ లోకి దూసుకెళ్లిన ప్రయత్నం చేశారు. అప్పటి దృశ్యాలే మనం చూస్తున్నాం. ఘటనపై అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది. జగ్గారెడ్డి పోలీసులను బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు ఫైల్ చేయాలని ఆదేశించింది. అటు కరీంనగర్ పోలింగ్ బూత్ల దగ్గర బీఆర్ఎస్ నేతల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అరెస్ట్ ని అడ్డుకోవటమే కాదు, పోలీస్ వాహనం ఎక్కించిన బీఆర్ఎస్ నేతల్ని బయటికి దింపి మరీ తీసుకెళ్లిపోయారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీస్ అధికారులతో సిపిఐ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కి అనుకూలంగా సిబ్బంది పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి లొంగిపోయారని అసహనం వ్యక్తం చేశారు. రెడ్ షర్ట్ ఒకళ్ళు వేసుకుంటే కూడా అది ఎప్పుడు తిప్పిస్తారండి బూత్ ముందు? కండువా ఉంటే తప్పు. ఎవడో ఒకరు మామూలు ఒక్కడే అందులో గుంపుగా వచ్చింది కాదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఈ రకమైన గొడవలు తలెత్తడంతో పోలీసులు అలానే ఈసీ అలర్ట్ అయింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది.